హలో ఎవ్రీవన్. ఇవాళ పీజీటీ ఎన్ని రకాలు అనేదైతే మనం చెప్తాము. ఒకటి ఇన్వేజివ్ ప్రొసీజరు, రెండు నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్. ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే మనకి బ్లాస్టోసిస్ట్ తయారవ్వాలి అంటే మనకు ఎంబ్రియో తయారైన తర్వాత ఫైనల్గా డే 5 లేదా డే 6న ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ తయారవుతుంది. ఆ తయారైనటువంటి బ్లాస్టోసిస్ట్ ఔటర్ కవరింగ్ని మనము ట్రోఫెక్టోడర్మ్ అంటాం. ఆ ట్రోఫెక్టోడర్మ్ నుంచి కొన్ని సెల్స్ని మనం లేజర్ పద్ధతి ద్వారా చిన్న బయాప్సీ తీసి పంపిస్తే అందులో నార్మల్గా ఉన్నాయా క్రోమోజోమ్స్, ఏమన్నా అబ్నార్మల్గా ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో ఇది ఇన్వేజివ్ ప్రొసీజర్, కానీ బాగా రిలయబుల్ అనమాట. డెఫినెట్గా ఈ ఎంబ్రియో మనకి యూప్లాయిడ్ అనేది మనకి వాళ్ళు టెస్టింగ్లో మనకి చెప్తారు. సో ఆ ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసుకుని వాటిలో మనం సెలెక్ట్ చేసుకుని ది బెస్ట్ ఎంబ్రియోస్, యూప్లాయిడ్ ఎంబ్రియోస్ని కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, మిస్క్యారేజ్ రేట్ తక్కువగా ఉంటుంది. అది నాన్ ఇన్వేజివ్ అంటే ఇంత ప్రొసీజర్ అవసరం లేదు. క్యావిటీ ఫార్మేషన్ డే 5లో క్యావిటీ వచ్చి బ్లాస్టోసిస్ట్ కొన్ని డిఎన్ఏ సెల్స్ని ఆ కల్చర్ మీడియంలోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ మీడియంని మనం టెస్ట్ చేసి కూడా మనం యూప్లాయిడా అనుప్లాయిడా అని తెలుసుకోవచ్చు. సో ఆ యూప్లాయిడ్ ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.